ఇటు లేవడతారు, సగం మంది లేవడతారు.
టీం గారు ప్రతి ఒక్కరికి డప్పులు వాయించిన ప్రతి అన్నలకు నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే ప్రపంచం. కాబట్టి మన సభని మనం విజయవంతం చేయాల్సిందిగా మనపైనే ఉంది. కాబట్టి ముందుగా పక్కనటువంటి వ్యక్తులంతా నిలబడ్డా కూడా వెళ్ళిపోతూ బయటటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి సార్. ముందుగా మానీయులు తలుచుకుంటూ మరొకసారి మాదిగా ఎంఆర్పిఎస్ ఎంపీసీ వర్గీకరణ కోసం అమలైనటువంటి మార్పుపై నడిచేటి ఉద్యమ బాటలో బిడ్డలో మాదిగ మావీరులారా ఆది జాబోలిలారా అసుకు బాసిన అమరులారా అనుపెరిగిన వీరులారా అసుకు బాసిన అమరులారా గుర్తుల కొడిసేటి గుర్తుల్లో వెలుగుతూ గుర్తులో జాబోలి వారసులారా అనుపెరిగిన వీరులారా గుర్తుల్లో వెలుగుతూ గుర్తులో
రకాలైన చేస్తాయి ఇవి లడాయైన చేస్తాయి మన హక్కుల కోసం మొత్తం యుద్ధం ఇది చేస్తాయి మనకు బాబు జడ్జియాలో పూర్తి వీళ్ళిద్దరికీ మార్గమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి వాయనకు మార్గమైనటువంటి గౌతమ బుద్ధుని స్ఫూర్తి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, గత చరిత్ర తెలియనివాడు చరిత్రను సృష్టించలేనంటాడు. అంటే గతంలో ఏం జరిగిందో తెలియకపోతే ప్రస్తుత సమాజంలో మనం ఏం చేయాలో తెలియదు, అంత ఎన్నితరం అవుతుంది అని చెప్పని దాని అర్థం. కాబట్టి మనం గతంలో ఏం జరిగిందని తెలుసుకోవాలి. 1950 తర్వాత రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం తర్వాత ఆర్టికల్స్ వస్తాయి, ఆర్టికల్స్ తర్వాత మనం చదువు అనేది విద్య హక్కు అనేది హక్కుల ద్వారా మనం చదువు చదువుతున్నాం. మరి 1950 కంటే ముందే జరిగింది. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అని చెప్తున్నాం. స్వాతంత్రం కంటే ముందే జరిగింది, దానికంటే ముందే జరిగింది అనేది చరిత్ర. కాబట్టి ఆ చరిత్ర మీరు తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటూ గతమును నెమరేసి వర్తమానము విడిచి భవిష్యత్తుకు పునాదులు వేయాలిరా. తక్కువ కులముకు తెలివెక్కు ఉందని తలను నలిచిన మనవు రాజ్యమురా బ్రాహ్మణీయ కుట్రలోన బలైన ఏకలవ్యుని బడుల వేలాయరా. బతుకంత మాదిగల త్యాగాలురా, బతుకంత బహుజనుల త్యాగాలురా, బ్రాహ్మణీయుల ఏమో భోగాలురా. చదవాలిరా కంట్రోల్ బియ్యం బండి లక్ష్మీ సమాజంలో ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఈ చరిత్ర తెలుసుకొని మానీయ మార్గంలో నడుచుకోవాలని చెప్పని కోరుకుంటూ చింతాబాబు గారు, నా తమ్ముడు రాష్ట్ర యువజన అధ్యక్షుడు గారు, అన్న పెద్దలు గౌరవనీయులు సురేంద్రబాబు అన్న, ఈ జిల్లాలో మరి 5 కాన్స్టిట్యూన్సీలు తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీకు న్యాయంగా మీకు కాకుంటే తర్వాత మేము సుధాకర్ కుశలం మేము చేస్తాం. కానీ మీకు గౌరవనీయ పెద్దలు జాతీయ నాయకుడు అయితే చేస్తున్న రకంగా మీరు చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా నో కాంట్రవర్సల్గా ఉండి మేము విజయవంతం చేయాలనుకున్నప్పటికీ తమ్ముడు సుధాకర్కు ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ సదస్సుకు సభాధ్యక్షులు వహించిన మిత్రుడు సుధాకర్ మాదయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేదార్ మోహన్ మాదయ్య గారికి, అదేవిధంగా
రాష్ట్ర యువసేన అధ్యక్షులు మంచాల యాదగిరి గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ అన్నది గత 30 సంవత్సరాల నుంచి తెలిసిన విషయమే. మరి ఈరోజు మనము గౌరవనీయులు పెద్దలు మరి జాతీయ అధ్యక్షులు మరి మేడి పాపయ్య మాది గారు ఆదేశాల మేరకు ఈనాడు మరి గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న మాదిగలపై ఇతర సమస్యలపై పోరాడుతున్న సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు చేపట్టిన తర్వాత ఎస్సీలని పక్కదారిలో పెట్టడం చాలా ఇబ్బందికరంగా పెడుతుంది ఈ ప్రభుత్వాలు. మరి గత బీఆర్ఎస్ పార్టీ మరి దళిత బంధు పేరు మీద మిషన్ కార్మికులు ఏర్పాటు చేసి మరి దళితులకు చెందాల్సిన సప్లా నిధులు కూడా పక్కదారి పెట్టించిన దాఖలు గత ప్రభుత్వానికి తెలిసినాయి. అంతేకాకుండా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఖార్గే గారు మరి చేసిన డిక్లరేషన్ ఉంది. ఎస్సీలకు మరి అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులకు రావడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తున్న మిత్రులు. ఎందుకంటే మన మాదిగలకు చెందాల్సిన వాటాలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం లీడ్ క్యాప్ నిధులు కూడా పక్కన పెట్టడం కూడా జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేల కోట్ల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి గౌరవనీయులు మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలోని ఈ కార్యక్రమాలు చేపడుతున్న ప్రతి జిల్లాలోని. కాబట్టి మిత్రులారా, మరి ఏదైతే మరి ఎస్సీల పేర్ల మీద ఎస్సీ కార్పొరేషన్లు అమలు కావట్లేదు, కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా పక్క పోతున్నాయి. కాబట్టి అన్ని అమలు చేయాలని చెప్పేసి గౌరవనీయులు మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే మరి అంబేద్కర్ అభయాశ్రమం కింద ఈ ప్రభుత్వం 12 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి అన్నది. కాబట్టి ఈ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలోని 33 జిల్లాల సదస్సులు ఏర్పాటు చేసుకొని రాబోయే భవిష్యత్ కార్యాచరణని మేము చేపడతామని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి మరొకసారి మాదిగ దండాలు తరపున మాదిగ ఉద్యమాలను తెలియజేస్తున్నారు. జై మాదిగ. మేడిపాపన్న గారి నాయకత్వం. మిత్రులారా, ఈరోజు గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మేడిపాపన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మనకు సమయం లేట్ అయినందున మరి మధ్యలోనే మేము దేనికోసం అయితే వచ్చామో దాన్ని తెలపడం జరుగుతూ ఉంది. గత నెల 24న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి గౌరవ పాపన్న గారు నన్ను ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఆ తదుపరి మరి రాష్ట్ర వ్యాప్తంగా గతం నుండి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులను మరి రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క జిల్లా అధ్యక్షుల మార్పు అనివార్యమైనందున ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి తమ్ముడు సుధాకర్ మొదటి నుండి మరి ఉద్యమానికి మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి మేడి పాపన్న గారి శిష్యులుగా ఆధార అభిమానాలు పొందుతూ మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ ఒక్క కార్యక్రమాలు ఇచ్చినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ అన్ని సమానమైన పదవులందరినీ కూడా కలుపుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతంగా పూర్తి చేసినటువంటి తమ్ముడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తమ్ముడు మల్లవారి సుధాకర్ గారిని ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మరి నియమించడం జరుగుతుంది. వారికి ఒకసారి గట్టిగా సంపర్కంతో తెలపాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి బోధన ప్రాంతానికి చెందిన
అల్లుల నగేష్ గారిని కూడా పెద్దల సహకారంతో అందరి ఏకాభిప్రాయంతో మరి నిర్ణయించడం జరిగింది. నగేష్ గారు రాయడం జరిగింది, ఓకే జరిగింది. తర్వాత ఇప్పుడు మరి పత్రిక వాళ్ళు వెళ్తారన్నారు కాబట్టి ఈ యొక్క ఇద్దరిని ప్రకటించడం జరిగింది. ఇంకా మనకు మిగతా పదవులు ఉన్నాయి. మరి అన్ని 5 నియోజకవర్గాల నుండి 2 మున్సిపాలిటీల నుండి కూడా మరి తీసుకుందాం. ఆ పదవులకు ఆసక్తి ఉన్న వారు కూడా పేర్లు ఇవ్వాలి. దీంతో ఎంఆర్పిఎస్ ఆ నియామకాలతో పాటుగా మరి అనుబంధ సంఘమైన మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర కార్యవర్గం కూడా మరి పేర్లు ఇవ్వగలరని కోరుతున్నాను. అదేవిధంగా ఎంఎంఎస్ మాదిగ మహిళా సమాఖ్య నుండి కూడా మరి జిల్లా అధ్యక్షులతో పాటుగా ఇతర పదవులకు మరి వాటిని నిర్వర్తించాలనుకున్నటువంటి వారు, ఆసక్తి ఉన్నవారు వారు కూడా పేర్లు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మిత్రులకు గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ జిల్లా నుండి మరి అధ్యక్షుని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షునిగా ఈ పట్టణ టౌన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి మల్లమారి సుధాకర్ గారిని జిల్లా నూతన అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మేము భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడా మా జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము వాటిని ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ మాదిగలకు జరిగినటువంటి అన్యాయాలను ఎదిరించడానికి మన జాతీయ నాయకుని ఆధ్వర్యంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం మరి ఎస్సీ సంక్షేమాల పథకాలకై ఉద్యమిస్తాము. ఆ ఉద్యమానికి మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి వరకు కూడా నిర్మాణాలను బలంగా పూర్తి చేసుకొని మరి అక్టోబర్లో నిర్వహించే, హైదరాబాద్లో నిర్వహించే చలో మాదిగా మహాగర్జనకు వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసుకోవడం కోసం ఈ యొక్క జిల్లా సదస్సులను ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో మరి దళితులకు దళిత బంధు పేరు మీద దళితులను మోసం చేసి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా మోసం చేసి మరి ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్నటువంటి ఎస్సీ సప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి అది మాదిగలకు తీవ్రమైన నష్టం చేసినటువంటి పరిస్థితులు మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు మరి సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ పథకాలను మరి పేదలకు, అందులో దళితులకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనటువంటి మా దళితులంతా మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ యొక్క సంక్షేమ పథకాలను అమలు పరిచినట్లయితే మా బతుకులు ఆర్థికంగా బాగుపడతాయని చెప్పేసి భావించి, అదేవిధంగా అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి మా మేడి పాపన్న గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమంతా పూర్తి స్థాయిలో మేము కీలక బాధ్యత వహించినామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఏ నమ్మకంతోనైతే మేము మీకు మద్దతు తెలిపి మీరు అధికారంలోకి రావడానికి మేము ప్రయత్నం చేసినామో, కృషి చేసినామో, వారినే మీరు విస్మరిస్తూ ఉన్నారు. మాకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదు. మీరు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటివి కూడా మాకు అమలు చేయడం లేదు. ఖచ్చితంగా మేము మా ఎంఆర్పిఎస్ తరఫున ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో అక్టోబర్లో జరిగే మాదిగల మహాగర్జనకు మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా మాదిగల సత్తా చూపించి మరి ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా మేడి పాపన్న గారి జాతీయ నాయకుని ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము నిర్మాణాలు ఖచ్చితంగా 100% నిర్మాణాలు పూర్తి చేసుకొని మేము ముందుకు పోతాం. ఎవరిని మేము భిక్ష అడుగుతలేము, మాకున్నటువంటి హక్కుతోనే అడుగుతున్నాం. మా హక్కులు నెరవేర్చమని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా కపట ప్రేమలు మాదిగ వాళ్ళ మీద ప్రేమలు చూపిస్తూ మీరంటే మాకు ఇష్టము, మీరు మా ఆత్మీయులు, మీకు అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క సహాయం కూడా చేయలేదు. అదేవిధంగా మా నాయకులందరూ కూడా మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా మీకు తగిన ప్రాధాన్యతను ఇచ్చే విధంగా మేము చూస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిళ్ళు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. లేని పక్షంలో మా జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో మీరు మీ ప్రభుత్వం తీవ్రమైన నష్టాన్ని చవిచూడక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.
నా పేరు దళిత రత్న కేదాసి మోహన్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. జై భీమ్. ఈరోజు మరి మా రాష్ట్ర అధ్యక్షులైన కేదాసి మోహన్ అన్న, మేడిపప్పన్న నాయకత్వంలో ఇలా జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మా జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటూ ఈ మాదిగ జాతిని ముందస్తులో ఉంచు, మా అన్న ఆదేశాలు ఏవి ఇచ్చినా వాటికి ఎల్లవెల్లలా తోడు ఉంటూ వాటిని అన్ని నేను సత్యంగా నిర్వహించి మా మాదిగ జాతికి మేలు చేస్తానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. జై